అదన్నమాట. జోకులొద్దు. తుఫాన్ వస్తుంది, జాగ్రత్త. తుఫాన్. ఏమండి నిత్య కనిపించిందా? దాని మనసు ఏం బాగాలేదు, దాన్ని చెయ్యి పట్టుకుని వదలొద్దు అని చెప్పాను. విన్నావా? వదిలేసావు. ఎదుక్కోపా. తప్పు నాది కాదు. నా మేనల్లుడు అని వాడిని డాక్టర్ని చేశారుగా. ఇప్పుడు నీ కూతురు నాకు వద్దు అని వెళ్ళిపోయాడు. వెతకాల్సింది కూతుర్ని కాదు, అల్లుండి. చిచ్చే, నువ్వు మనిషివే కాదు. కరెక్ట్ గా చెప్పావు. మనిషినైతే నిన్ను పెళ్లి చేసుకునేదన్నా. దించు, నాకు అదే మండుద్ది. నీకు అస్సలు బుద్ధి లేదు. మండాల్సింది నీకు కాదు, నాకు. నా ఏళ్ళు దించి లాభం లేదు. ఊళ్ళో వాళ్ళ ఏళ్ళు ఎవరు దించుతారు? స్టాప్. ఏం జరుగుతుంది ఇక్కడ? జాతర. ఇప్పుడు చూడు. అవునంటీ, నేనే ఆదోని. దొంగన కొడుకున్నారు. కమాన్ చెప్పానన్, సిగ్గుపడుకు. కరెక్టే. ఆడెవరిదో లవర్ ఇది. పేషెంట్ లాగా వచ్చిన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దీన్ని దొబ్బుకొచ్చేసాను. అసలు నాకంటే సిగ్గులేదు సన్నాసి ఉంటాడా? వీడు ప్రపోజ్ చేయగానే 6 నెలల్లో నా చుట్టూ తిరిగినోడిని ఫుట్బాల్లా కొట్టాను. మ్యాచ్ ఫిక్సింగ్. వీడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. కరెక్టేగా? మీకే కాదు, పెళ్ళికి వచ్చిన మాకు కూడా సిగ్గులేదు. బీపీ షుగర్లా కలిసి నాశనం అయిపోండి. అలా నవ్వకూడదు. ఉండు. రే, కార్ పార్కింగ్ అంతా ఎతికాను రా. ఆ గౌతమ్ గడ ఎక్కడ కనిపించట్లేదు. నాకు నిద్ర వచ్చేసి నేను రూమ్కి వచ్చేస్తా. తీసి పెట్టి కదా. అక్క లేచావా? అక్క ప్లీజ్ తలుపు తీవే. అక్క వచ్చి గంట అవుతుంది, తలుపు తీయి. మన ఆనంద్ బావుకి వాడి పెళ్ళం సిమ్రన్ కి రాత్రి నుంచి పెద్ద గొడవంట. డివోర్స్ అంటున్నారు. అప్పుడే విడాకులా? ఫుల్ ఫైటింగ్. పెద్దోళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారా? రాత్రి అలా కలొచ్చింది నాకు. అంత డిసప్పాయింట్ అవ్వకే. మీ మమ్మీ డాడీ ఫుల్ ఫైటింగ్ నీ గురించే. కడుపులో తిప్పుతుందే, అందుకే తిను. యుల్ ఫీల్ బెటర్. ఎక్కడ భోజనాల దగ్గర చచ్చాను రా. తొందర రండి. రండి సార్. ఫ్రెండ్స్ రండి సార్ ప్లీజ్. అమ్మా, సార్ కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా, ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను లేను కదా నువ్వు లడ్డూలు తినే మాకు నువ్వు. హాయ్, ఐమ్ నిత్య. గౌతమ్. బెంగళూరు యా అనుకున్నా, హైదరాబాద్. ఓ, సో ఇలా కూడా కలవచ్చు అనమాట. లిటిల్ ఎంబారసింగ్, కానీ పర్వాలేదు. ఎనీహౌ,
ఈసారి డాక్టర్ని కాకుండా ఏ యాక్టర్నో ఇంజనీర్నో చూసుకో. నువ్వు కూడా ఈ సిమ్రన్నో గిమ్రన్నో కాకుండా మంచి అమ్మాయిని చూసుకో. నిత్య ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. మీకు కూడా బాయ్. బాయ్. అసలు ఎవడెళ్ళమన్నాడ్రా నిన్ను పెళ్ళికి? ఎక్కడో ఒక వెధవాసి ఉంది కదా, నిన్ను చూడగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి తట్టుకోలేక లేచొస్తుందని అందుకే వెళ్ళుంటావు. నేనేం అందుకు వెళ్ళలేదు. మరి దగ్గరుండి ఫస్ట్ నైట్ చేయిద్దామని వెళ్ళావా? అప్పుడేదో బాధలో బాధ ఎక్కడుందిరా నీకు? ఒకటి పోయింది, ఇంకొకటి తగిలింది. ఫస్ట్ మీటింగ్లోనే మందేసి డ్యూయెట్ చేసావు కదా. డూయెట్ కాదు, ట్రాజడీ సాంగ్. హే, డ్రామాలొద్దు, కథ చెప్పు. చెప్పు. ఆ షాక్ నుంచి కోలుకునే లోపే ఇంకో షాక్ తగిలింది. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే, కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. మీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోన్లేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్ లా ఉంటాం, అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుక్కపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి.
నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగ్ తొక్క ఎలా? ఓయా వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పీ. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గార్దా ఎంతసేపు రా ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి. ఎప్పుడొచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సాలు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు? అరే జావ్ మేడం జావ్. అంతే. సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నరనరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా? కార్డ్ ఫైనల్ చేసి, ప్రింట్ చేసి, పేర్లు రాసి, ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీసార్కి. తప్పగా లోపలికెళ్లిన సత్య అక్కడ ఏం చేసింది? ఎటువంటి భయంకర నిజాలు చూసింది? ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా నవ్వుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నావు. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. क्या गाड़ी चला रहा रे? సారీ బాస్, నేను చూసుకోలేదు. అరే जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. అరే నేను చేంచేస్తా తమ్ముడు. क्या करा था? मैंने करा तो समझा क्या? అరే చోటా డంటిచ్చానా? का छोटा डंट है, नौकरी से निकाल देता फिर जब क्या करूं मैं? అరే నాదే తప్పు, నేను చేయిస్తాను अरे చెప్తున్నా. हाँ रे, क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी. मैं बात कर रही नहीं थी होता मैडम. नहीं, एक्चुअली मेरी गलती थी. आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो. नहीं होता मैडम. आपका नाम क्या है? याकूब नाम. अच्छा, मेरा नाम नित्या है. जी. कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा, मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना जाना है ना. गुड गुड. मैं थोड़ी दिन के लिए आई यहाँ पे हैदराबाद. ये आपका गाड़ी? नहीं, छोटा डेंट है मैडम, करवा ले तो. मैं करवा देता हूँ मैडम. ठीक है. आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम, ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम, बाय.
కళ్ళు దొబ్బినాయా? క్యా పొట్టియే మామా. ఆహా క్యా మాలే బాప్. లేత మొక్కజొన్నలాగా సూపర్ గుంది మామ ఫిగరు. అవునరా భలేగుంది. ఈడెవర్రా? ఎంత ఏటిదే టైం ఎంత అయిందన్నయ్య? షాణి జాదా హోషారీ మత్కర్. ఓకే, కానీ అమ్మాయిని మాత్రం టీచ్ చేయకండి అన్నయ్య. యా చితకొడతావా? పిచ్చిదన్నయ్య. ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు. బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. అరే ఏమైంది బాయ్? మీలో ఎవరైనా అంజలి సినిమా చూసారా? నేను చూసాను. సేమ్ ప్రాబ్లం అని, సేమ్ హెయిర్ స్టైల్ కూడా. కరెక్టే. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు. నాటకాలు వద్దమ్మా, మేము కామెంట్లైనా చేసుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం. మానవత్వం చచ్చిపోయిందని. చచ్చిపోయింది. చీచేది ఎంత లేగలైతే మాత్రం ఈ పోజెంట్రా దరిద్రంగా చెప్పి కొట్టచ్చుగా. అక్కడ అంజలి పాప చెప్పకుండానే కుమ్మేస్తుంది. అంజలి పాప అదెవరు? అంజలి ఎవరా? నిత్య తగిలిందా? గౌతమ్ ఎక్కడ తగిలింది? డీటెయిల్స్ ఒకటి దీనికి. ఎక్కడ? రేయ్ రేయ్ ఆగరా, ఆగు. సాలే చిడాతా. వదిలే, లీవ్ మీ, లెట్ మీ గో గౌతమ్. ఏయ్ ఎక్కడ పోతారా? చంపేస్తా. చెప్పేది నువ్వు. వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్. ఆ గ్రీన్ డ్రెస్సా? అవును, సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా, అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క, అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో. టెరిఫిక్, హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే. హై, గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట ఉన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త అంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడు అని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్, అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా, ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బాగా అండెవరు లేరనేగా నేనున్నాను. బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో, ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. అక్క, మీ అక్క చెప్పింది. అమ్మా, ఆహాహా,
అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంట వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి, అన్నీ చెప్పేయి. నేను చెప్పను. ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోన్ మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో